ఒక విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు వాక్యం చదివేటప్పుడు కానీ, మీరు వాక్యం వినేటప్పుడు కానీ, మన మనస్సులో ఉండవలసినటువంటి ఆలోచన ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా వాక్యం ఉండాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. నేను అనుకున్నట్టుగా వాక్యం ఉండాలి, లేదా మనం అనుకున్నట్టుగా వాక్యం ఉండాలి అని మనం ఎప్పుడు భావించకూడదు. వాక్యం ఏది చెబుతుందో దాని ప్రకారంగా మనం బ్రతకటం నేర్చుకోవాలి తప్ప, మనం అనుకున్నట్టుగా వాక్యం ఉండాలి అనుకుంటే ఎప్పటికీ ఉండదు మనం అనుకున్నట్టుగా. ఎందుకని? మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ మార్గముల వంటివి కాదు నా మార్గాలు. మీ ఆలోచనలకి నా ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంది అంటున్నాడు దేవుడు. అందుచేత ఎప్పుడు కూడా వాక్యం చదివేటప్పుడు, అరే నేను ఇలా అనుకున్నానే, అలా లేదేంటి అనకూడదు. ఏమనుకోవాలంటే, నేను ఇలా అనుకున్నాను, ఓహో వాక్యం ఇలా ఉందా అని మన ఆలోచన నుంచి మనం బయటపడి దేవుని ఆలోచనను మనం అనుసరించి వెళ్తే మనకు క్షేమం.